బీసీలంటే ఓటు బ్యాంక్ అని చూస్తున్నారా? బీసీ ఓటర్లకు సంక్షేమ పథకాల తాయిలాలిస్తే సరిపోద్దా? శాసించేది మీరు, పాటించేది మేము. ఎన్నాళ్ళిలా, ఎన్నేళ్లిలా ఇలాగైతే ఎలా అన్న నిరసన గళం బీసీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని డిమాండ్లు పెట్టాయి. బీఆర్ఎస్ ఇప్పటికే సీట్లు ప్రకటించేసింది. ఇక మిగతా రెండు పార్టీలపై ఆ వర్గం ఒత్తిడి పెంచుతోంది. మరి కాంగ్రెస్ బీసీలకు ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటుందా? బీజేపీ అంతకు మించిన స్థానం బీజేపీ నేతలకు కల్పించబోతోందా? ఆదివారం ప్రకటించే కాంగ్రెస్ జాబితాలో ఎంతమంది బీసీలకు ఛాన్స్ దక్కబోతోంది? రాబోయేది తమ ప్రభుత్వమే. ఓట్కి సవాలంటూ ప్రధాన పార్టీలన్నీ నమ్మకంగా చెప్తున్నాయి. ఈసారి అధికారం మాదంటే మాదంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ దూసుకుపోతున్నాయి. కానీ అధికారం దక్కాలంటే తెలంగాణ జనాభాలో 60% ఉన్న బీసీ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవాలి. వారు ఎటు మొగ్గితే అధికారం అటే మొగ్గుతుంది. ఇది కేవలం మన తెలంగాణ రాజకీయాలకే కాదు, జాతీయ రాజకీయాల దాకా బీసీ సామాజిక వర్గానిదే కీ రోల్. అలాంటి సామాజిక వర్గాలను ఏ పార్టీ లైట్ తీసుకుంటుంది చెప్పండి? కాకుంటే పార్టీల ఫోకస్ అంతా బీసీ ఓటర్లపై ఉంటుంది. కానీ బీసీ లీడర్ల మీద అంతగా ఉండడం లేదన్న అసంతృప్తి ఆయా పార్టీల్లో ఉన్న ఆ సామాజిక వర్గ లీడర్లలో కనిపిస్తూ ఉంటుంది. బీసీలు అధికారానికి, అవకాశాలకు, అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడేసిన కులాలుగా మిగిలిపోయామన్న అసంతృప్తి ఆ వర్గాల్లో దశాబ్దాలుగా గూడు కట్టుకుపోయింది. ఆధిపత్య వర్గాల పార్టీలు ఎప్పుడూ బీసీల్ని ఓటు బ్యాంకులుగానే చూస్తున్నాయన్న అభిప్రాయము ఆ వర్గాల్లో వ్యక్తమవుతోంది. బీసీలను పౌరులుగా కాకుండా ఓటర్లుగానే పరిగణిస్తున్నారు. అడపా తడపా ఒకరో ఇద్దరికో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం మొత్తం బీసీల కోసమే పనిచేస్తున్నట్టు భ్రమలు కల్పిస్తున్నారన్న ఆగ్రహం ఆ వర్గాల్లో కనిపిస్తోంది. ప్రధాన పార్టీల నుంచి బీసీ లీడర్లకు టికెట్లు ఇవ్వాలని బీసీ సామాజిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సామాజిక వర్గంలోని పలు వర్గాల వారు ఇటీవల రహస్యంగా ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలు నిర్వహించారు కూడా. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో బీసీ లీడర్లనే గెలిపించుకోవాలని తీర్మానం చేసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. బీసీ లీడర్లు కూడా ఇటీవల బీజేపీ, కాంగ్రెస్ హైకమాండ్ వద్ద నియోజకవర్గాల్లో తమ సామాజిక వర్గం వారే ఎక్కువగా ఉన్నారని, తమకే టికెట్లు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల నగారా మోగింది కదా, అందుకే ప్రధాన పార్టీలన్నీ బీసీ అస్త్రాన్ని బయటకు తీస్తున్నాయి. బీసీలకు న్యాయం చేసింది తామంటే తామంటూ ఎవరికి వారు డప్పు కొడుతున్నా అన్ని పార్టీల్లో బీసీ వర్గాల్లో అసంతృప్తి మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ కు రాజీనామా చేయడం. I am proud that I am an Indian and also a member of the Indian National Congress. Have you seen any statement like this? ఎక్కడైనా ఎన్నడైనా ప్రతి ఎన్నికల సందర్భంలో జరిగే చర్చ ఇదే. స్థానిక రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల దాకా బీసీ సామాజిక సమీకరణం కీ రోల్ ప్లే చేస్తోంది. ప్రత్యేకించి ఎన్నికల సమయంలో అధిక శాతం జనాభా ఉన్న సామాజిక వర్గంపైనే రాజకీయ పార్టీల ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలోని ప్రధాన పార్టీలు అదే పనిలో పడ్డాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయ నేతలంతా బీసీ జపం చేస్తున్నారు. కారు, హస్తం, కమలం పార్టీలో బీసీ కార్డ్ క్లిస్టర్ క్లియర్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం బీసీ వర్గాల్లో లేటెస్ట్ గా గరంగా నడుస్తున్న చర్చ పొన్నాల లక్ష్మయ్య రాజీనామా. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ లీడర్. ఒకప్పుడు ఆయన చేతుల మీదుగానే అభ్యర్థులకు బీఫామ్లు అందించిన ఘనత ఉంది. తొలి టీపీసీసీ చీఫ్ గా పనిచేసిన చరిత్ర ఉంది. తెలంగాణలో రాజకీయంగా తనకంటూ ఓ కరిజ్మా ఉంది. అలాంటి ఘనమైన బీసీ నాయకుణ్ణి కాంగ్రెస్ కాదనుకుంది. బీసీలకు న్యాయం చేస్తామని చెప్పడమే కానీ సీట్ల కేటాయింపులో ఎప్పుడూ అన్యాయం జరుగుతోందన్నది పొన్నాల లాంటి నాయకుల్లో కనిపించే అసంతృప్తి. ఆ అసంతృప్తి అప్పటికప్పుడు బయటకు కనిపించకపోయినా అది బ్లాస్ట్ అయితే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో పొన్నాల ఎపిసోడ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు విశ్లేషకులు. పొన్నాల రాజీనామా చేసిన వెంటనే బీఆర్ఎస్ పొన్నాలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. మంత్రి కేటీఆర్ స్వయంగా పొన్నాలను తమ పార్టీలోకి ఆహ్వానించడం, అందుకు పొన్నాల కూడా సానుకూలంగా స్పందించడం అంటే
బీసీ వర్గానికి తమ పార్టీనే న్యాయం చేస్తుందన్న సంకేతాలు బీఆర్ఎస్ పంపించినట్లయింది. అయితే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర తొలి పీసీసీ చీఫ్ గా గుర్తింపున్నా ఇప్పటి రాజకీయాల్లో ఆయన ద్వారా అదనంగా కలిసొచ్చేదేం ఉండదన్న వాదన వినిపిస్తోంది. జనగామలో ఆయన వెంట నడిచొచ్చే క్యాడర్ కూడా లేదని, ప్రజాకర్షణ లేకే గత 2 పర్యాయాలు ఓటమి పాలయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా జనగాం సీట్ ఇప్పటికే బీఆర్ఎస్ ఖరారు చేసింది. రాజేశ్వర్ రెడ్డి అక్కడ పోటీకి సిద్ధమయ్యారు. ఈ సమయంలో పొన్నాలకు ఆ సీట్ ఇవ్వడం సాధ్యపడదనే చర్చ ఉంది. పార్టీలో చేరడం ద్వారా వచ్చే మార్చిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానం ఇవ్వడంతో పాటు అధికారంలోకొస్తే ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించేలా హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. పొన్నాల ఆసక్తి చూపిస్తే రాజ్యసభ ఇచ్చేందుకు సిద్ధమని హామీ ఇస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ కు రాజీనామా చేయడం, ఈ రోజు కేటీఆర్ తో సమావేశం ద్వారా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందనేది బలంగా ప్రచారం చేయాలనేది బీఆర్ఎస్ ఆలోచనగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఇప్పటికే 115 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించగా అందులో 23 మంది బీసీలకు అవకాశం కల్పించింది. అయితే బీసీ సామాజిక వర్గంలో మొత్తం 136 కులాలుండగా అందులో కేవలం యాదవ, గౌడ, మున్నూరు కాపు, పద్మశాలి, గంగపుత్ర, వంజరి వర్గాలకి టికెట్లు కేటాయించింది. అత్యధిక శాతం జనాభా ఉన్న ముదిరాజులకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్న అసంతృప్తి బీఆర్ఎస్ లోనూ వినిపిస్తోంది. అయితే బీసీలకు అన్ని రకాలుగా సముచిత స్థానం కల్పించింది బీఆర్ఎస్ పార్టీ అని ఆ పార్టీ పదే పదే చెప్పుకొస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఎప్పటినుంచో బీసీ రాగవందుకుంది. ఇప్పటికే కర్ణాటక ఎన్నికలతో జోష్ పెరిగిందని భావిస్తున్న కాంగ్రెస్ బీసీ కార్డ్ సక్సెస్ఫుల్ గా ప్లే చేస్తే ఆ సామాజిక వర్గం ఓట్లు ఆకర్షించవచ్చని, బీసీలను తమ వైపు తిప్పుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మరింత ఈజీ అనే ఆలోచన చేస్తోంది. కానీ పైకి చెప్తున్నట్లు బీసీలకు ఆ పార్టీలో అంత ప్రయారిటీ లేదన్న వాదన వినిపిస్తోంది. పొన్నాల లాంటి వాళ్లు ఆ పార్టీలో చాలా మందే ఉన్నారన్న టాక్ ఉంది. జనాభా ప్రకారంగా టికెట్లు కేటాయించాలని ఆ పార్టీలోని బీసీ లీడర్ల డిమాండ్. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 3 అసెంబ్లీ స్థానాల టికెట్లు బీసీలకు కేటాయించాలని అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. పొన్నాల లక్ష్మయ్య రిజైన్ పై కాంగ్రెస్ లోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీలో పొన్నాలకు అవమానం జరిగింది కాబట్టే రాజీనామా చేశారని ఆ పార్టీ సీనియర్ నేత విహెచ్ అంటుంటే, అసలు ఆయనకు రాజకీయ జీవితం ప్రసాదించి నెత్తిన పెట్టుకుంటే ఇప్పుడు రాజీనామా చేయడమేంటని మల్లు రవి లాంటి నేతలు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. ఈ తీరుగా కాంగ్రెస్ లోనే పొన్నాల ఎపిసోడ్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైతే బెదిరిస్తున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళకు అందలెక్కిస్తున్నారు. మేము లాయల్గా ఉన్నాము, మాకు అన్యాయం జరుగుతుందనే బాధతోటి పోయినట్టు అనిపిస్తుంది. ఆయన నా నియోజకవర్గంలో అదే బాధ అవుతుంది. అదేవిధంగా మేము చెప్పుకోవడానికి ఢిల్లీ పోతే మాకు అవకాశం ఇవ్వలేదనే ఏది ఇన్సల్ట్ ఫీల్ అయ్యి వెళ్ళిపోయిందని నేను అనుకుంటాను. చూడండి, ఎప్పటి వరకు అయితే బీసీ డిక్లరేషన్ చెయ్యమో బీసీలలో ఒక అనుమానం ఏర్పడుతుంది. అన్నీ చేస్తారు, మాది ఎందుకు చేయరు అనే ఫీలింగ్ ఉంటుంది. 34 ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు, మేము అదే అడుగుతున్నాం. ఆయన అదే బాధ, ఆయనకి ఏదో కొంత ఎక్స్ట్రా బాధ. పొన్నాల లక్ష్మయ్య గారు కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటి పార్టీ. రాజకీయ జీవితం ఆయనకిచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యేగా రావటమే కాకుండా మినిస్టర్లుగా కూడా చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా మాట్లాడి బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు 100కి 120% తిడుతూ మాట్లాడినటువంటి పెద్ద నాయకుడుగా ప్రజలందరూ గుర్తిస్తున్నారు. మీరు ఇప్పుడు అదే పార్టీలో చేరతారనే ఆలోచనే ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. సుమారు 2 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీలో బీసీల లొల్లి కొనసాగుతోంది. రాష్ట్రంలో అత్యధిక జనాభా గల తమకు తగినన్ని సీట్లివ్వాలని ఆ పార్టీ బీసీ నేతల డిమాండ్. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యే సీట్ల చొప్పున మొత్తం 34 సీట్లు బీసీలకు ఇవ్వాలన్న ప్రతిపాదనను పీసీసీ కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే సర్వేలు, చేరికలు, ఇతర కారణాలతో బీసీలకు ఇవ్వదలిచిన సీట్లలో కోత పెట్టేందుకు సిద్ధమవడంతో బీసీ నేతలు ఇటీవల ఢిల్లీ వెళ్లి 5 రోజుల పాటు మకాం వేశారు. వారికి అధిష్టానం పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీనిని అవమానంగా భావించిన బీసీ నేతలు అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. బీసీలకు 34 సీట్లు ఇవ్వకపోతే తమ సత్తా ఏంటో చూపిస్తామని, కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని హెచ్చరించారు. జనగామ సీటు ఆశించిన పొన్నాలకు కాంగ్రెస్ మొండి చేయి చూపించిందని, పొన్నాల ఆవేదనలో అర్థం ఉందని,
పొన్నం ప్రభాకర్కి కూడా అన్యాయం జరిగిందన్న వాదన బీసీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. పొన్నం ప్రభాకర్ కూడా గతంలో కాంగ్రెస్లో తిరుగులేని నేత. ఆయన ద్వారా కాంగ్రెస్లో సీట్లు పొందిన వారెందరో ఉన్నారు. అలాంటి బలమైన నేతకు కాంగ్రెస్లో మొండి చేయి చూపిస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. అంతేకాదు, ఈ మధ్య కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కమిటీలోనూ స్థానం కల్పించకపోవడం పైన పొన్నం అనుచరులు ఆందోళనకు దిగారు. ఎన్ఎస్యుఐ నుంచి పార్టీకి సేవ చేస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న ప్రభాకర్కే ఎందుకు అన్యాయం చేస్తున్నారని నిలదీశారు. 34 సీట్లిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ కనీసం 20 కూడా ఇస్తుందా లేదా అన్న ఆందోళన ఇప్పుడిప్పుడే పార్టీలో మొదలైంది. ఇటు బీసీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య బీసీ కొట్లాట ఏ తీరుగా ఉందో చూశారుగా. ఇప్పుడు బీజేపీ అంతకు మించిన ప్లాన్తో వెళ్తోందట. కాంగ్రెస్ బీఆర్ఎస్లతో వెనకబడిన వర్గాలకు న్యాయం జరగదని, తామే పూర్తి న్యాయం చేస్తామని చెప్తోంది. మరి ఆ న్యాయం సీట్ల కేటాయింపుల్లో ఉంటుందా, లేక ఓటర్ల కోసం సంక్షేమ పథకాల్లో చూపిస్తుందా? ప్రస్తుతానికి తామే న్యాయం చేస్తామంటూ ప్రధాన పార్టీలు బీసీ కార్డును అప్లై చేస్తున్నాయి. మరి 3 పార్టీల్లో ఎవరు బీసీ ఛాంపియన్ గా నిలవబోతున్నారు? కాంగ్రెస్లో బీసీలకు అన్యాయం జరుగుతోందన్న వాదన ఆ పార్టీలోనే మొదలైంది. మరి ఈ సమయంలో ఆ పార్టీ బీసీ సీట్ల విషయంలో ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్ 58 సీట్లను ప్రకటించబోతుందన్న సమాచారం అందుతోంది. ఇందుకు సంబంధించి కసరత్తు కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అయితే తొలి జాబితాలో బీసీలకు ఎన్ని సీట్లు కేటాయించారన్న దానిపై డీప్ డిస్కషన్ జరుగుతోంది. అయితే బీసీలకు సముచిత స్థానం కల్పించామని ఆ పార్టీ ప్రధాన నేతలు చెప్పుకొస్తున్నా జరుగుతున్న పరిణామాలు మాత్రం బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాయన్న అభిప్రాయం ఆ సామాజిక వర్గంలో వ్యక్తమవుతోంది. వామపక్షాలకు ఇవ్వాల్సిన సీట్ల విషయంలోనూ కొలిక్కి రాలేదు. దీంతో బీసీలకు ఇవ్వాల్సిన 34 సీట్లలో కూడా భారీగా కోతబెట్టినట్టు న్యూస్. ఉదయపూర్ డిక్లరేషన్ ని పక్కన పెట్టేశారని, బీసీల డిమాండ్లు నెరవేర్చలేదన్న చర్చ ఆ పార్టీలో వినిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ బీజేపీ కన్నా బీసీలకు ఎక్కువ సీట్లే ఇస్తామని కాంగ్రెస్ చెప్తోంది. ఆదివారం ఆ పార్టీ తొలి జాబితా రిలీజ్ కానుంది. మరో 2 రోజుల్లో పూర్తి జాబితా ప్రకటిస్తామని ఆ పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ ప్రకటించారు. Most probably on tomorrow, the first stage of candidates that list will be announced on tomorrow by Congress High Command with other states also. Remaining seat, the discussion is going on. Within 2 days, every seat will be finalized. మరోవైపు పొన్నాలను ఆహ్వానించడంపై బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. అసలు బీసీలకు అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ఏ అని, బీసీలపై కేటీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారని, బీసీ నేత ఈటెలను హింస పెట్టి బయటకు పంపినప్పుడు బీసీలపై ప్రేమ ఏమైందని ప్రశ్నిస్తోంది. ఇక బీసీ నేతైన విజయశాంతి విషయంలోనూ బీఆర్ఎస్ చేసిందేంటని నిలదీస్తోంది కాంగ్రెస్. మీకు మాట్లాడే నైతిక అర్హత లేనే లేదు. మీరు బీసీలకు వ్యతిరేకం. మీరు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కేసీఆర్ గారు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారా బీసీకి? 2014 నుంచి 18 జరిగిన మొదటి విడతలో ఇవ్వలేదు, బీసీలకు ఇవ్వలేదు. మహిళలకు అసలు మంత్రివర్గంలో స్థానమే లేదు. బీసీలకి కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరగటం లేదంటే ఎవరైనా నమ్ముతారా? ఇక కమలం పార్టీ కూడా కొన్నాళ్లుగా బీసీ మంత్రం జపిస్తోంది. బీసీలకు సముచిత స్థానం కల్పించాలంటే అది బీజేపీతోనే సాధ్యమనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు లోతైన కసరత్తే చేస్తోంది కమలం. బీసీ నాయకుణ్ణి దేశ ప్రధానిగా చేసింది బీజేపీయే అని, ఓబీసీ జాతీయ కమిషన్ బిల్లును ఆమోదింపజేసింది బీజేపీ ప్రభుత్వమని తెలంగాణ బీజేపీ నేతలు హైలైట్ చేస్తున్న అంశాలు. అంతేకాదు, అధికారంలోకి రాగానే రాష్ట్రంలో బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పిస్తామని, బీసీ జనాభా ఆధారంగా వారి సంక్షేమం కోసం బడ్జెట్లో కేటాయింపులు చేస్తామని తెలిపింది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్దపేట వేస్తామంటోంది కమలం. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలు కానీ, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు అన్నీ కూడా వెనుకబడిన కులాలకు 50% సీట్లను ఖచ్చితంగా రాజకీయ పార్టీలు కేటాయించాలి. అంటే దాదాపు 65 సీట్లను ఈ బీసీ కులాలకు కేటాయించి బీసీలంతా మద్దతు తెలిపే అవకాశం ఉంటుందని. అంతేకాదు, దాదాపు 48 సీట్లను బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీ అంటేనే బీసీల పార్టీ అని, అందుకే బీసీ మార్కుతోనే ఎన్నికలకు వెళ్తామన్న సంకేతాలిస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ రెడ్ల పార్టీగా, బీఆర్ఎస్ బెలమ రెడ్ల పార్టీగా ముద్రపడిపోయాయని, ఆ రెండు పార్టీలను దెబ్బకొట్టేలా బీసీలకు న్యాయం చేస్తామంటోంది కమలం. అలాగే ముదిరాజ్ వర్గానికి బీఆర్ఎస్ ఒక్క సీటు కేటాయించకపోవడంపై కమలం ఫోకస్ పెట్టింది. ఆ వర్గానికి చెందిన నేతలను తమ వైపు తిప్పుకోవాలని భావిస్తోంది. అందుకే వారికి 5 సీట్లకు తగ్గకుండా కేటాయించాలని కమలం అగ్రనేతలు భావిస్తున్నట్లు టాక్. కాంగ్రెస్ మహా అయితే 20 నుంచి 25 సీట్లకే బీసీలకు పరిమితం చేసే అవకాశం ఉందని, వారికి మించి తాము బీసీలకు కేటాయిస్తే వెనుకబడిన వర్గాల్లో పార్టీపై సానుకూలత ఏర్పడుతుందన్న అంచనాలో కమలం పార్టీ ఉంది. బీసీలకు పెద్దపీట వేస్తే బహుజనవాదాన్ని వినిపించిన వారిమవుతామని భావిస్తోంది. గతంలో కాషాయ పార్టీకి బ్రాహ్మణులు ఆర్యవైశ్యుల పార్టీగా ముద్రపడింది. కానీ మోదీ ప్రధాని అయ్యాక ఆ సీన్ మారింది. బీసీలకు కేంద్ర మంత్రి పదవులు దక్కడంతో అగ్రకులాల పార్టీ అన్న ముద్ర క్రమంగా తగ్గుతూ వచ్చిందన్నది విశ్లేషకుల మాట. అందుకే బీసీలకు కనీసం 40కి తక్కువ కాకుండా దాదాపు 48 సీట్ల వరకు ఉండాలన్న డిసిషన్ తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు గాను ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు 19, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు 12 ఉన్నాయి. అవి పోగా మిగతా 88 సీట్లలో సగం కంటే ఎక్కువ సీట్లను బీసీలకు కేటాయించాలని బీజేపీ చూస్తోందట. దాదాపు 50% పైగా ఉన్నటువంటి బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కూడా 50% ఉండాలనేటటువంటి డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పటి వరకైతే చట్టబద్ధత కల్పించారో అప్పటి వరకు 50% కేటాయించడం అనేది మాత్రం సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే ఎన్నికలు అనగానే నెంబర్ గేమ్. మొత్తం సీట్లలో 50% మించి 1-2 సీట్లు అధికంగా పొందగలుగుతారో, అంటే గెలుపొందగలుగుతారో వాళ్ళు మాత్రమే అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల్లో నంబర్ గేమ్ అనేది ప్రధాన పాత్ర. అంటే గెలుపు గుర్రాలుగా ఉన్నటువంటి అభ్యర్థులకు మాత్రమే సీట్లు కేటాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ప్రధాన పార్టీలన్నీ బీసీ కార్డ్ ప్లే చేస్తున్నాయి. కేవలం ఓటు బ్యాంక్ కోసమే పార్టీలు బీసీ నినాదాన్ని ఎత్తుకుంటున్నాయని, రాజకీయ పదవుల్లో సముచిత స్థానం దక్కడం లేదన్న అసంతృప్తి బీసీ సంఘాల్లో ఈ మధ్య మరింత ఎక్కువైంది. ఈసారి బీసీలంతా ఐక్యంగా ఉండాలని పలు వేదికలపై పలు సమావేశాల్లో నిర్ణయించారు. బీసీలంతా కలిసికట్టుగా ఉంటే ఏ పార్టీ అయినా తమకెందుకు ప్రయారిటీ ఇవ్వదన్నది ఆ వర్గాల్లో ఇటీవల కనిపిస్తోంది. అందుకే రహస్య సమావేశాలు, రహస్య చర్చలతో ప్రధాన పార్టీలను ఇన్ని సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నాయి. మరి చూడాలి, బీసీల డిమాండ్ ప్రకారం ప్రధాన పార్టీలు సీట్ల కేటాయింపుల్లో ప్రయారిటీ ఇస్తాయా, లేక ఎప్పట్లాగే ఇప్పటికింతే అని సర్ది చెప్తాయా?